వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ధాబా స్టైల్ పన్నీర్ కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్లో ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు వేసి కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారంకి సరిపడు ఎండుమిర్చి, కొన్ని కాజు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసి కొద్దిసేపు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ పోసి టొమాటోలని మెత్తబడనివ్వాలి. మెత్తబట్టిన దాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్లోకి నేను కొద్దిగా ఆయిల్ వేసి షాజీరా, ఒక బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న చీలికలు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో. తర్వాత కన్సిస్టెన్సీకి కావాల్సినన్ని వాటర్ పోసి ఉడికించిన తర్వాత రుచికి సరిపడా అండ్ సాల్ట్ని చూసి వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి సైడ్లో నుంచి చిదిరిపోకుండా పన్నీర్ని నిదానంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండ్ కసూరి మేతి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, డాబా స్టైల్ పన్నీర్ కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.